అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారీశం. ఈ రోజు మన వీడియోలో ఒక సూపర్ హెల్తీ చాలా టేస్టీ అయిన పైనాపిల్ క్యారెట్ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. పైనాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచడానికి, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే క్యారెట్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. మన కళ్ళకు, స్కిన్ కు మరియు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండింటిని కలిపి తయారు చేసిన జ్యూస్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది, ఎనర్జీని ఇస్తుంది మరియు బాడీని డిటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఆలస్యం ఎందుకండి, ఈ టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ ని ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం వచ్చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముందుగా పైనాపిల్ తీసుకుని దాన్ని తొక్కనే తీసేసుకుని ఈ విధంగా చక్రాల కింద కట్ చేసుకోండి. పైనాపిల్ లో మిడిల్ భాగం అనేది మనకి కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, దాన్ని అయితే ఈ విధంగా అయితే మనం రిమూవ్ చేసేసుకుని పైనాపిల్ అంతటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకుని ఒక సెపరేట్ బౌల్ వేసుకుని సైడ్ అయితే ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 8 క్యారెట్స్ ని తీసుకుని వాటిని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని పీల్అవుట్ చేసి వీటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక సెపరేట్ బౌల్లో అయితే వేసుకుని సైడ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దీన్ని కూడా ఒక సైడ్ అయితే ఉంచుకోండి. ఇక్కడ ఒక లెమన్ తీసుకుని దాన్ని కూడా తొక్క అనేది తీసేసుకుని ఒక బౌల్లో వేసుకుని సైడ్ అయితే ఉంచుకోండి. ఇక్కడ నేను కొంచెం పుదీనాను అయితే తీసుకున్నాను, దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా అయితే ఉంచుకోండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న పైనాపిల్ పీసెస్ని, అల్లాన్ని, అలాగే లెమన్ని, పుదీనాను కూడా వేసుకుని బాగా మెత్తగా అయితే మనం బ్లెండ్ చేసుకోవాలండి. అవసరమైతే ఇక్కడ కొంచెం ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా చేసుకున్నాక ఒక గిన్నె తీసుకుని ఒక ఫిల్టర్తోని మొత్తం జ్యూస్ అంతటిని కూడా ఈ విధంగా అయితే మనం ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. చూసారా, జ్యూస్ అనేది ఈ విధంగా రెడీ చేసుకుని సైడ్ అయితే ఉంచుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లో క్యారెట్ని కూడా అవసరమైతే ఇక్కడ కూడా మీరు ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వేసుకుని మెత్తగా పేస్ట్గా అయితే చేసేసుకోవాలి. దీన్ని కూడా మనం ఫిల్టర్ అయితే చేసుకోవాలి ఒక సెపరేట్ బౌల్లోకి. ఇక్కడ చూసారా, జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులో ఒక 2 to 3 ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న క్యారెట్ జ్యూస్ని అలాగే పైనాపిల్ జ్యూస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టేస్ట్ కోసం నేనైతే హనీ అయితే యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పైనాపిల్ క్యారెట్ జ్యూస్ అనేది రెడీ.